హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో షార్ట్ ఫ్రాక్‌ని ఎలా కట్ జేసుకోవాలి అనేది చూపించిన గదండీ! ఈ వీడియోలో మీకు ఈ షార్ట్ ఫ్రాక్‌ని ఎలా స్టిచ్ జేసుకోవాలి స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అయితే కటింగ్ ప్రాసెస్‌లో మీరు కొన్ని డౌట్స్ అడిగిర్రు గదండీ! ఆ డౌట్స్ అన్నీ గూడా ఈ వీడియోలో మీకు క్లియర్ జేస్తాను. అదే విధంగా ప్రీవియస్‌గా గూడా చాలామంది డౌట్స్ అడిగిర్రు. అవన్నీ గూడా క్లియర్ జేస్తాను. ఎక్కడ స్కిప్ జేయకుండా లాస్ట్ వరకి చూడండి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ ప్రాసెస్‌లో ఫస్ట్ బ్యాక్ పార్ట్ పీస్‌ని తీసుకుందాం. అయితే బ్యాక్ పార్ట్ పీసు, ఫ్రంట్ పార్ట్ 2 కూడా సేమ్ స్టిచ్చింగ్ చేసే విధానం మాత్రం సేమేనండి. ఇలా తీసేసుకొని రాంగ్ సైడ్ పైన లైనింగ్ పీస్ వచ్చేలా ఈ విధంగా పెట్టేసుకొని ఫస్ట్ లైనింగ్ గొడ్జలు చుట్టూ జాయింటింగ్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. నెక్స్ట్ మనం వెనకాల పార్ట్‌లో డాట్స్ వేసుకోవాలి. ఇలా రెండు వైపులా డాట్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ నెక్ భాగం అనేది కట్ చేయలేం. ఇదిగోండి ఇక్కడ నెక్ అనేది రౌండ్ నెక్ అనేది కట్ చేయలేము. ఎందుకంటే బక్రం పీస్ పైన కుట్టి తిరిగేస్తానని చెప్పినాను కదా! ఫస్ట్ మనం బక్రం పీస్ తీసుకుందాం. అయితే ఈ బక్రం పీస్ కూడా మనకు ఏ నెక్ విడ్త్ ఎంత తీసుకున్నాం, నెక్ డీప్ ఎంత తీసుకున్నాం, ఇక్కడ బ్రాడ్‌నెస్ ఎంత తీసుకున్నాం, ఇదే మెజర్‌మెంట్‌తోని బక్రం క్యాన్వాస్ పైన ఇట్లా మార్కింగ్ అనేది చేసుకొని ఒక లైనింగ్ పైన నీట్‌గా ఐరన్ చేసి పెట్టేసుకోవాలి. ఇలా ఐరన్ చేసిన తర్వాత ఈ అంచులు ఉంటాయి కదా! అంచులని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని ఒక కుట్టు వేసుకోవాలి. క్లాత్ ఒక హాఫ్ ఇంచ్ అంతా ఎక్స్ట్రా ఉంచుకోవాలన్నమాట బక్రం క్యాన్వాస్ కంటే కూడా. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసుకోవాలి. అయితే ఈ బక్రం క్యాన్వాస్ కూడా చూడండి మనకు నెక్ వెడతు నెక్ డీప్ బ్రాడ్నెస్ తీసుకున్న తర్వాత 1 ఇంచ్ అనేది ఇక్కడ ఖర్చు కోసం ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట. ఇది ఆల్రెడీ మన ఛానల్లో చాలాసార్లు చూపించిన కాబట్టి నేను ఇప్పుడు దీని కటింగ్ ఏం చూపించలేదు. తర్వాత ఇప్పుడు దీన్ని పైనుంచి పెట్టి కుట్టి తిరిగేసుకోవాలన్నమాట. అదేవిధంగా మనకు మధ్యలో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చిన్న ఘాటు పెట్టేసేయండి. మనం బక్రం పీసు కూడా చిన్న ఘాటు పెట్టుకుంటాం ఇక్కడ మధ్యలో. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 ఘాట్లు ఒకదానిపైన ఒకటి వచ్చేలా ఇట్లా పెట్టేసుకొని ఇప్పుడు మధ్యలో గుండు పిన్నులు పెట్టుకుంటానంటే గుండు పిన్నులు పెట్టండి. లేదు ఒక కుట్టు వేసుకుంటా అంటే కుట్టు వేసుకోవచ్చు. నేను ఇప్పుడు ఒక కుట్టు వేస్తున్నాను. ఇప్పుడు కుట్టు ఎక్కడి నుంచి వేయాలి అంటే మనకు నెక్ విడ్త్ అనేది ఇదిగోండి ఇక్కడ నుంచి తీసుకున్నాం. ఇప్పుడు ఈ దీనిపైన చూపిస్తా. మనకి ఇదిగోండి ఇది వచ్చేసి నెక్ డీప్ కదా! సో కత్తెరతోని మనకు నార్మల్ ఇట్లా కట్ చేసుకుంటాం. కుట్టు అనేది ఇక్కడ నుంచి పడుతుంది. పావించు ఖర్చుతో ఇక్కడ కుట్టు పడుతుంది. సేమ్ అదే విధంగా ఈ బక్రం క్యాన్వాస్ కూడా మార్కింగ్ కాకుండా మార్కింగ్ పక్కన పావించి వచ్చేలాగా కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే మార్కింగ్ చేసినామో మార్కింగ్ ప్రకారంగా కట్ చేసుకుంటాం. ఇప్పుడు మనకి ఈ విధంగా వచ్చేస్తుంది నెక్. ఇప్పుడు దీనికి చిన్న చిన్న కట్స్ పెట్టేసుకొని తిరిగేసుకోవాలి. ఇలా చిన్న చిన్న కట్స్ పెట్టిన తర్వాత ఈ క్లాత్‌ని పై వైపునకి తీసుకొని టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఖర్చు పైన ఈ క్లాత్ అనేది ఫోల్డ్ అవ్వాలన్నమాట ఇట్లా. ఇట్లా ఫోల్డ్ అయ్యేలాగా అంచు పైన అంచు కూడా ఏది మనకి ఏదైతే బక్రం క్యాన్వాస్ అటాచ్ చేసినామో దానిపైన కుట్టుబడాలి. బాడీ పార్ట్ పీస్ పైన పడొద్దు. అటాచ్ చేసిన ఈ పీస్ పైన అంచు వైపున పడాలి. మనకి ఏందంటే తిరిగేస్తాం కదా, తిరిగేసినప్పుడు నీట్‌గా తిరుగుతుందన్నమాట ఈ నెక్ పార్ట్ అనేది. అయితే ఈ బక్రం ఇవంతా వేయడం వద్దు అనుకుంటే మీరు నార్మల్‌గా షోల్డర్ జాయిన్ చేసి పైపింగ్ వేసుకోండి. అయితే వీళ్ళది ఏంటంటే రిఫరెన్స్ పిక్‌లో పైపింగ్ లేదు. ఇంకోటి వీళ్ళకు ఈ డ్రెస్‌కి పైపింగ్ లేకుండా బక్రం పీస్ వేసి కుట్టి తిరిగేస్తేనే లుక్ పర్ఫెక్ట్ వస్తుంది. నెక్ షేప్స్ నీట్‌గా వస్తాయి కాబట్టి సన్న క్లాత్ ఉంది కదా బాగుంటుంది. నేను బక్రం క్యాన్వాస్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ. పైపింగ్ వేసే విధానం కూడా మన ఛానల్లో వీడియో ఉంది. ఇప్పుడు ఇక్కడ వరకు కుట్టిన తర్వాత దీన్ని ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసి మీకు కావాలంటే దూరం కుట్టు వేయండి. దగ్గర కుట్టు అయినా వేసుకోండి. లేదు డైరెక్ట్ ఇక్కడ హెమ్మింగ్ చేస్తాను అనుకుంటే ఇట్లా ఫోల్డింగ్ చేసి ఈ చివరన మొత్తం హెమ్మింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది వచ్చేసి మనకు బ్యాక్ పార్ట్. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ చేసుకో. ఇదిగోండి ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్ కూడా సేమ్ నెక్ అనేది ఇట్లా కుట్టి తిరిగేసిన. ఇక్కడ కూడా ఇదిగోండి ఇక్కడ వరకు టాప్ స్టిచ్ వేసిన ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టు వేయలేను ఇంకా. ఎందుకంటే ఇప్పుడు షోల్డర్ జాయింట్ అనేది ఖర్చు కనిపించకుండా చేస్తాను. సో ఫస్ట్ షోల్డర్ జాయింట్ చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ బక్రం క్యాన్వాస్లు ఉన్నాయి కదా, ఈ అంచులు కరెక్ట్ ఇట్లా ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకోండి. ఇట్లా ఇక్కడ హాఫ్ ఇంచ్ ఉండేలాగా కుట్టు వేయండి. ఇలా ఫస్ట్ ఒక కుట్టు వేసుకొని ఇంకా దీన్ని మిగతా పార్ట్ అంతా కూడా ఇట్లా హాఫ్ ఇంచ్ ఖర్చుతో జాయింటింగ్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే మొత్తం ఆ చివరి నుంచి కుట్టేసుకోండి ఇట్లా. ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ ఓపెన్ చేసి చూడండి ఇక్కడ. ఇప్పుడు ఇది ఏం చేస్తాం మనం ఇట్లా లోపలికి ఫోల్డింగ్ చేసేస్తాం. ఇట్లా అవుతుంది అప్పుడు. సో అప్పుడు ఏమవుతుంది ఇక్కడ షోల్డర్ జాయింట్ అనేది ఇక్కడ ఆ ఖర్చు అంతా కూడా బయటికి ఇట్లా కనిపించేలాగా కాకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్లా చూడడానికి ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటది అన్నమాట. ఈ కార్నర్ దగ్గర మెడ దగ్గర నీట్‌గా ఉంటది. అందుకోసం ఇట్లా షోల్డర్ జాయింటింగ్ చేసుకోండి బక్రం క్యాన్వాస్ యూజ్ చేసినప్పుడే. లేదు అంటే నార్మల్‌గా జాయింటింగ్ చేసుకొని పైపింగ్ వేసుకుంటే సరిపోతది.
ఇదే విధంగా ఇటువైపున కూడా జాయింటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి బాడీ పార్ట్ వరకే 2 అటాచ్ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, షోల్డర్ జాయింట్ వరకు కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ దీనికి హ్యాండ్స్ అటాచ్ చేసుకోవాలి. హ్యాండ్స్ అయితే నేను చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు దీనికి బాటమ్ పార్ట్ ఉంది కదండి. ఇప్పుడు బాడీ పార్ట్కి కింద బాటమ్ పార్ట్ లైనింగ్ వచ్చేసి అంబ్రెల్లా షేప్లో కట్ చేసుకున్నాం. ఒరిజినల్ క్లాత్ వచ్చేసి కుచ్చులు వచ్చేలాగా పెట్టుకున్నాం. ఫస్ట్ లైనింగ్ పీస్ తీసుకొని అంబ్రెల్లా పార్ట్ని రెడీ చేసుకుందాం. ఫస్ట్ ముందుగా మనం ఒక పీస్ అయితే తీసుకుందాము. ఈ పీస్కి మనకి ఇక్కడ అంబ్రెల్లా షేప్లో కొంచెం క్లాత్ తగ్గింది, ఎక్స్ట్రా చిన్న పీస్ కట్ చేసినాం కదా. ఇప్పుడు ఈ పీస్ని తీసుకొచ్చి ఇక్కడ అటాచ్ చేసుకోవాలి. దీనికోసం ఏం చేస్తారంటే దీన్ని రివర్స్ వచ్చేలాగా పెట్టి ఇక్కడ ఒక 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా ఒక కుట్టు వేసేసుకోవాలి. తర్వాత దీన్ని పై వైపున తీసేసుకొని పైనుంచి కూడా ఒక టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకు అంబ్రెల్లా సర్కిల్ షేప్ వచ్చేసి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఒకటైతే నేను స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను, ఇంకొకటి మీరు స్టిచ్ చేస్తాను. ఇలా ఈ ముక్కను అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని రివర్స్ వచ్చేలాగా తీసేసుకొని ఈ చివరి నుంచి మీకు కావాలంటే జిగ్జాగ్ చేసుకోండి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఒరిజినల్ క్లాత్కి జిగ్జాగ్ ఏమి చేయట్లేదు, నార్మల్గా ఫోల్డింగ్ చేసి కుట్టు వేస్తాను. సో లోపల వైపున ఉండే ఈ క్లాత్ జిగ్జాగ్ ఉండడం వల్ల యూజ్ ఉండదు కాబట్టి దీన్ని కూడా నేను ఫోల్డింగ్ చేసి కుట్టు వేస్తున్నా. ఒకవేళ మీకు పైన ఉన్న ఒరిజినల్ క్లాత్ కూడా అంబ్రెల్లా షేప్లో తీసుకోవాలి అనుకుంటే మాత్రం దీనికి ఖచ్చితంగా వైట్ జిగ్జాగ్ చేసుకోవాలి, ఒరిజినల్ క్లాత్ కూడా వైట్ జిగ్జాగ్ చేసుకోవాలి. సో దానివల్ల మీకు బుట్టలాగా నీట్గా వస్తుంది. ఇప్పుడు పై వైపున క్లాత్ కుచ్చులు పెడుతున్నా కాబట్టి ఈ క్లాత్కి వచ్చేసి నేను ఇక్కడ ఇదిగోండి ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేస్తున్నాను. ఇక్కడ దీనికోసం 1/2 ఇంచ్ ఒకసారి, ఇంకొక 1/2 ఇంచ్ ఒకసారి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టు వేసేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మనకు నీట్ ఈ విధంగా కుట్టు వేసుకున్న తర్వాత లాస్ట్లో డ్రెస్ అంతా కుట్టిన తర్వాత ఐరన్ అయితే చేస్తాము. సన్నటి ముడతలు ఏమైనా ఉంటే పోతాయి. ఇప్పుడు ఒక లైనింగ్ పీస్కి మనకి ఇక్కడ జాయింట్ వేసేసుకున్నాం, తర్వాత ఈ కింద వైపున ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకున్నాం. ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా రెడీ చేసుకోండి. ఇలా లైనింగ్ కంప్లీట్ చేసిన తర్వాత ఒరిజినల్ పీస్ని తీసుకుందాం. ఇదిగోండి ఇక్కడ ఒరిజినల్ క్లాత్ వచ్చేసి మనకు సన్నంగా కుచ్చులు వచ్చేలాగా ఇక్కడ నేను రెడీ చేసిందండి. అయితే ఈ కుచ్చులు వచ్చేసి మనకు బాడీ పార్ట్లో నడుము లూజు, ఒక పార్ట్ నడుము లూజు ఎంతైతే ఉందో ఖర్చులతో కలుపుకొని ఆ మెజర్మెంట్కి ఈక్వల్గా వచ్చేలాగా 1.5 మీటర్ల క్లాత్ని మనకి ఇట్లా కుచ్చులు అనేవి పెట్టుకోవాలి. చిన్నటి కుచ్చులు పెట్టుకొని నీట్గా ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనకి ఇప్పుడు లైనింగ్ పీస్ రెడీ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ పీస్ నడుము భాగం కూడా పై వైపున ఇట్లా కుట్టు వేసేసుకోవాలి. తర్వాత ఇది పోగులు ఇవ్వకుండా ఓవర్లాక్ చేసినా, మీకు ఒకవేళ ఓవర్లాక్ లేకపోతే నార్మల్గా వదిలేసేయండి. ఏంటంటే జార్జెట్ క్లాత్ ఓవర్లాక్ చేస్తే కొంచెం ఇవి పోగులు ఇవ్వకుండా ఉంటుంది. అయితే మరి ఇది నడుముకి కరెక్ట్గా సెట్ అయ్యేలాగా ఎలా మనం 1.5 మీటర్ల క్లాత్ని కుచ్చులు పెట్టుకోవాలి, స్టీమ్ ఐరన్ ఎట్లా చేసుకోవాలి, ప్లీట్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇట్లా నీట్గా ఇలా రావడానికి ఎలా ఐరన్ చేసుకోవాలి డీటెయిల్స్ మొత్తం మీకు ఆల్రెడీ దీనికంటే ముందు వీడియోస్లో చూపించిన. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే చూడండి. చాలామంది అయితే చూసిన తర్వాత ఈ వీడియో చూస్తున్నారు కాబట్టి దాంట్లో డౌట్స్ కూడా కామెంట్స్ ఎక్కువ మంది పెట్టారు, అవన్నీ క్లియర్ చేస్తున్నారు దీంట్లో. అయితే చూడని వాళ్ళు ఉంటే దీనికంటే ముందు వీడియోలో టెల్లా ప్లీట్స్ ఎలా రెడీ చేసుకోవాలి అనేది క్లియర్గా చూపించిన, చూడండి. ఇప్పుడు ఒక పార్ట్ అంటే నడుము పార్ట్లో బాటమ్ పార్ట్లో ఒక పార్ట్కి ఒరిజినల్ దానికి కుచ్చులు పెట్టుకున్నాం, ఈ లైనింగ్ పీస్కి మనం నీట్గా అంబ్రెల్లా వచ్చేలాగా అటాచ్ చేసుకొని కింద ఫోల్డింగ్ చేసుకున్నాం. ఈ పై వైపున 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా జాయింటింగ్ చేసుకున్నాం కదా. ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా 1.5 ఒరిజినల్ పీస్ ఉంది, లైనింగ్ పీస్ ఇది కూడా సేమ్ ఈ విధంగా రెడీ చేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు మనకు హ్యాండ్ పీస్ తీసుకుందాం. మనకు హ్యాండ్స్కి లోతు కట్ చేసుకొని బాడీకి అటాచ్ చేసుకోవాలి. అటాచ్ చేసిన తర్వాత బాటమ్ పార్ట్ని బాడీకి అటాచ్ చేస్తాం. అయితే కింద వైపున మనం 1.5 ఇంచు ఎక్స్ట్రా ఖర్చు కోసం తీసుకున్నాం కదా. సో 1/2 ఇంచ్ ఒకసారి, 1 ఇంచ్ ఒకసారి ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోండి. అయితే ఇక్కడ కింద ఏమైందంటే కోరంచు వచ్చింది, మిషన్ అంచు ఉంటుంది కదా కోరంచు ఈ క్లాత్కి, ఆ కోరంచు వచ్చింది కాబట్టి జస్ట్ నేను 1/2 ఇంచ్ ఒకసారి, 1/2 ఇంచ్ ఒకసారి ఫోల్డింగ్ చేసి కుట్టు వేసేసిన. కోరంచు లేకపోతే కనుక ఇట్లా 1 ఇంచ్ వచ్చేలా ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకోవాల్సి ఉంటుంది. ఇంకోటి ఒక 1/2 ఇంచ్ లెంత్ కూడా పెరుగుతుంది హ్యాండ్, కాకపోతే ఇక్కడ కుచ్చులు వస్తాయి కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు. అయితే ఇప్పుడు దీనికి ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఇట్లా రివర్స్ వచ్చేలాగా పెట్టేసుకోండి. ఈ కుట్టు వేసుకున్న ఖర్చు భాగం పైకి రావాలి, ఇట్లా వచ్చేలాగా పెట్టి ఇప్పుడు దీనికి ఏం చేస్తారంటే లోతు కట్ చేసుకోండి. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు లోతు కట్ చేసుకోవాలి. లోతు కట్ చేయడం కోసం ఫస్ట్ ఈ మధ్యలో చిన్న ఘాటు పెట్టేసుకుంటాం. ఏది మనకి ఇదిగోండి ఈ విధంగా పెట్టేసుకున్నప్పుడు కట్ చేసుకునేటప్పుడు మధ్యలో ఇక్కడ వరకు వస్తుంది, ఇక్కడ చిన్న ఘాటు పెట్టుకుంటాం కదా. ఇప్పుడు ఈ ఘాటు పెట్టుకున్నంత వరకు మనం లోతు అనేది కట్ చేయాలి. అయితే ఇక్కడ ఈ క్లాత్ పైన మార్కింగ్ ఏం కనిపిస్తలేదు, నేను డైరెక్ట్ కట్ చేస్తా. మీరు ఒకవేళ ఈ లోతు కట్ చేసే విధానం తెలియకపోతే మన ఛానల్లో హ్యాండ్ కటింగ్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇలా 3/4 ఇంచ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని
ఇక్కడ చిన్న ఘాటు పెట్టుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్‌లో లోతు తీసుకున్నామని గుర్తుంటుంది. అయితే ఇప్పుడు ఒక హ్యాండ్‌కొచ్చేసి ఈ ఖర్చు భాగం పై వైపునకొచ్చేలాగా పెట్టేసుకొని ఒక వైపున లోతు కట్ చేసినాం. ఇంకొక హ్యాండ్ పీస్ కూడా తీసుకొని ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసి ఖర్చు భాగం పై వైపునకొచ్చేలాగా ఈ విధంగా పెట్టేసుకొని సేమ్ ఇది కూడా ఒక వైపున లోతు అనేది కట్ చేసుకోండి. ఇది మీరు కన్‌ఫ్యూజన్ ఉంటే గనుక 2 ఒకదానిపైన ఒకటి పెట్టేసైనా సరే కట్ చేసుకోండి. విడివిడిగా చూసుకొని 2 హ్యాండ్స్ ఒకే వైపునకొచ్చేలాగా మిస్టేక్ చేస్తారు చాలామంది. ఇలా 2 హ్యాండ్స్ లోతు కట్ చేసిన తర్వాత బాడీ పార్ట్‌కి అటాచ్ చేసుకో. అయితే ఇక్కడ అటాచ్ చేసేటప్పుడు మనకి ఇక్కడ మధ్యలో చిన్న ఘాటు పెట్టినాం కదా! ఘాటు భాగం మధ్యలోకొచ్చేలాగా పెట్టేసుకొని 2 వైపులనన్నా కుట్టు వేసుకోండి. లేదు అంటే ఫస్ట్ ఈ భాగాన్ని మొత్తం చివరి వరకు కొల్చండి. కరెక్ట్ వచ్చిందా లేదా? కొంచెం ఎక్కువొస్తే గనుక ఎక్కువ కొంచెం ముందుకొచ్చేలాగా, కొంచెం తగ్గిందనుకోండి కొంచెం వెనక్కొచ్చేలాగా పెట్టేసుకొని మీరు ఒక చివరి నుంచి కూడా జాయింటింగ్ చేసుకోవచ్చు. నేనిప్పుడు ఏం చేస్తానంటే ఒక చివరి నుంచి జాయింటింగ్ చేస్తాను. ఏందంటే మనకు తొందరగా అయిపోతది ఈ వర్క్ అనేది. నేను చెక్ చేసిన 2 సేమ్ ఉన్నాయి. ఇలా 1/2 ఇంచ్ ఖర్చుండేలాగా స్టార్ట్ చేసుకొని అయితే ఇక్కడ హ్యాండ్ పీస్‌కి లైనింగ్ లేదు గదండీ! కొంచెం జార్జెట్ క్లాత్ కాబట్టి సాగుతుంది. సో, సాగకుండా ఇట్లా జస్ట్ దీనిపైన వచ్చేలాగా ఎడ్జ్ సమానంగా వచ్చేలాగా పెట్టి కుట్టు వేసేసుకోండి. ఇదేమవుతదంటే సాగిన తర్వాత కొంచెం అంత ముందుకు మిగిలిపోతది క్లాత్ సాగితే గనక. అయితే కొద్దిగంత మిగిలితే పర్లేదండి కట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ జార్జెట్ క్లాత్ ఎంత దగ్గరికి పెట్టి కుట్టినా మనకు తెలవకుండానే కొంచెం జారిపోతది. కొద్దిగంత అట్లా సాగిన పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. మరీ ఎక్కువ లాగినట్టుగా సాగిపోతే మాత్రం వేసుకున్న తర్వాత బాడీ పైన ఆ సాగిపోయిన డిఫరెన్స్ కనిపిస్తది. అదొకసారి చూసుకోండి. అయితే నేనిప్పుడు ఇది జాయింటింగ్ చేసి చూపిస్తాను. మీరు ఇంకొక హ్యాండ్ మీరే జాయింటింగ్ చేసుకోండి. ప్రాసెస్ మాత్రం సేమ్ ఉంటది. లోతు ఫ్రంట్ పార్ట్ వైపునకొచ్చిందా లేదా అదొక్కసారి చెక్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఖర్చు మాత్రం కరెక్ట్‌గా 1/2 ఇంచ్ ఉండేలాగా చూసుకోండి. అయితే చాలామంది దీనికి అంబ్రెల్లా కటింగ్ జేయొచ్చా అన్నా అని అడిగిర్రండి. అయితే మామూలుగా అంబ్రెల్లా కటింగ్ చేయొచ్చు. ఈ కస్టమర్ రిఫరెన్స్ పిక్ కుచ్చులొచ్చేలాంటిది పెట్టిర్రు కాబట్టి మనం ఇది పెట్టినాం. ఈ జార్జెట్ శారీస్‌కి అంబ్రెల్లా కటింగ్ వచ్చేలాగా చేసుకోవచ్చు. కుచ్చిళ్ళొచ్చేలా గూడా చేసుకోవచ్చు. మన ఛానెల్‌లో అంబ్రెల్లా షేప్‌లో వచ్చేలాగా కటింగ్ వీడియో ఉంది. కటింగ్, స్టిచ్చింగ్ మొత్తం లాంగ్ ఫ్రాకు. చూడండి. ఇది మనం షార్ట్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాం గదా! లాంగ్ ఫ్రాకు వీడియో ఉందన్నమాట. లెంత్ ఒక్కటి తగ్గుతదంతే. వేరే కటింగ్ ప్రాసెస్ మొత్తం సేమ్ ఉంటది. ఇలా ఇక్కడి వరకు కుట్టిన తర్వాత ఒకేసారికి దీనికి డబల్ స్టిచ్ వేసేసుకోండి. డబల్ స్టిచ్ వేసేటప్పుడు ఖర్చు ఏమైనా మిస్ అయితే చెక్ చేసుకోండి ఎక్కడైనా. ఇప్పుడు ఒక హ్యాండ్ నేను రెడీ చేసినాక ఇంకొకటి కూడా మీరు రెడీ చేసుకోండి. 2 హ్యాండ్స్ స్టిచ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ బాడీ పార్ట్‌కి బాటమ్ పార్ట్ అటాచ్ చేసుకుందాం. అయితే ఇక్కడ బాడీ పార్ట్‌కి చిన్న డిజైన్ పెట్టిన. మనకు ఈ క్లాత్ కొద్దిగంత మిగిలిందండి. 1/2 మీటర్ పైననే మిగిలిపోయింది క్లాత్. హ్యాండ్స్ అన్నీ కట్ చేయంగా. సో, కొంచెం క్లాత్ వేస్ట్ అవ్వకుండా ఫ్రంట్ పార్ట్‌లో ఒకవైపున ఇట్లా చిన్నగా కుచ్చిళ్ళొచ్చేలాగా పెట్టిననమాట. అంటే క్లాత్ మిగిలిపోయింది గదా! చిన్న డిజైన్ లాగా ఉంటుంది అని జెప్పి. ఇప్పుడు ఏం చేస్తామంటే అటాచ్ చేసేటప్పుడు ఇట్లా రివర్స్ వచ్చేలాగా పెట్టుకోవాలి. ఇట్లా రివర్స్ వచ్చేలాగా పెట్టి అటాచ్ చేసుకోవాలి. సో, ఇదిగోండి ఇక్కడ నుంచి పెట్టేసుకుందాం కరెక్ట్‌గా. ఇది ఒకసారి చెక్ చేసుకోవాలి చివరి వరకి. కరెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చు మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే కుట్టు పై నుంచి ఇంకొక డబల్ స్టిచ్ వేసుకోండి. ఇదిగోండి ఇప్పుడు బాడీ పార్ట్‌కి బాటమ్ పార్ట్ ఒకవైపున మీకు అటాచ్ చేయడం చూపించిన గదా! ఇదే విధంగా ఇంకొక వైపున కూడా అటాచ్ చేసేసిన నేను ఇక్కడ. ఇదిగోండి ఇట్లా. ఇట్లా వెనకాల పార్ట్‌లో కూడా అటాచ్ చేసిన తర్వాత ఇలా లాంగ్ ఫ్రాకు, షార్ట్ ఫ్రాకు కుట్టినప్పుడు వెనకాల ఇట్లా నాడాలనేది స్టిచ్ చేసుకోవాలి. ఇలా నాడాలు స్టిచ్ చేసుకుంటే డ్రెస్ అంతా మనం ఏం చేస్తాము ఒక 1/2 ఇంచ్ లూజింగ్ తీసుకున్నాం ఇక్కడ. నడుము దగ్గర, చెస్ట్ దగ్గర మొత్తం ఒక 1/2 ఇంచ్ లూజింగ్ తీసుకున్నాం. నడుము దగ్గర మాత్రం కరెక్ట్‌గా టైట్‌గా ఉందనుకోండి డ్రెస్ ఫిట్టింగ్ అనేది లుక్ పర్ఫెక్ట్‌గా ఉంటది. సో, సైడ్ జాయింట్ ఆల్రెడీ 2 ఇంచులు ఖర్చు కోసం తీసుకున్నాం కాబట్టి 2 ఇంచులో, 1.5 పెట్టి సైడ్ జాయింట్ చేస్తాం. కానీ వెనకాల నాడాలు వేస్తే ముడి వేసేసరికి ఫ్రంట్ పార్ట్‌లో ఫినిషింగ్ అనేది చాలా నీట్‌గా వస్తదనమాట. ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్‌గా లుక్ కనిపిస్తది. సో, ఖచ్చితంగా నాడాలు అనేది వేసుకోండి. ఇలా జార్జెట్ శారీతోని మనం ఫ్రాక్ కుట్టినప్పుడు. ఇప్పుడు 2 వైపులా ఇట్లా బాటమ్ పార్ట్ అటాచ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం సైడ్ జాయింట్ అనేది చేసుకుంటాం. బ్లౌజ్‌కొచ్చి నడుము దగ్గర నుంచి హ్యాండ్ వరకెళ్తాం గదా! దీనికి ఏం చేయాలంటే ఇక్కడ హ్యాండ్ చివరి నుంచి చేసుకోవాలి. అయితే ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచులు పెట్టినాం గదా! నేనేం చేస్తానంటే హ్యాండ్ లూజ్ దగ్గర 2 ఇంచులే పెడతాను. అయితే ఇక్కడ మనకు లెంత్ ఇక్కడ వరకు తీసుకున్నాం. యాక్చువల్‌గా రావాల్సిన లెంత్ ఇక్కడ వరకే. సో, ఇక్కడ వరకు తీసుకున్నాం కాబట్టి ఒక 4 లేదంటే 5 ఇంచుల క్లాత్ వదిలిపెట్టాలి. అంటే ఇక్కడి నుంచి ఒక 5 ఇంచులు అనుకోండి ఇక్కడ వరకు. ఇలా వదిలిపెట్టి
ఇక్కడ నుంచి మాత్రమే మనం కుట్లు వేసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ నుంచి 2 ఇంచులు ఇలా రబ్ చేసుకోండి. ఇక్కడ ఇట్లా ఫోల్డింగ్ చేసి కుట్టు వేస్తాం. నేను చూపిస్తాను మీకు. అక్కడ ప్రెస్సింగ్ బటన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. నేను చూపిస్తాను అది మీకు. ఇప్పుడు ఏం చేస్తారంటే కరెక్ట్ ఇట్లా పెట్టేసుకొని 2 ఇంచులు వచ్చేలాగా కుట్టు వేసుకోండి. లేదంటే ఒకసారి లూజులు మళ్ళీ చెక్ చేసుకుంటా అంటూ కూడా చెక్ చేసుకోవచ్చు. లేదు అంటే మనకు ఆల్రెడీ 2 ఇంచుల ఖర్చు పెట్టినాం కదా, అదే ఖర్చుతోని సైడ్ జాయిన్ చేసుకున్న కరెక్ట్గా సరిపోతుంది. మీకు అంత డౌట్ ఉంటే 1.5 మాత్రమే ఖర్చు వచ్చేలాగా పెట్టి కుట్టు వేయండి ఫస్ట్. తర్వాత లూజులు ఒకసారి చెక్ చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇంకో కుట్టు వేసుకోవచ్చు. అయితే ఇక్కడ చంక దగ్గర నేను ఏం చేస్తానంటే ఇదిగోండి ఇలా కరెక్ట్గా పట్టేసుకొని 2 ఇంచుల ఖర్చు ఇదిగోండి ఇక్కడ వరకు వస్తుంది. నాకు అందాజ తెలుసు కాబట్టి నేను వేసేస్తున్నా. అయితే ఈ చంక దగ్గర మాత్రం ఏం చేయాలంటే ప్లస్ సింబల్ వచ్చేలాగా కరెక్ట్గా పెట్టాలి దీన్ని. ఇదిగోండి ఇట్లా ప్లస్ సింబల్ పర్ఫెక్ట్ వచ్చేలాగా పెట్టి పట్టుకోవాలి. ఇక్కడ నుంచి కుట్టు వేసేసుకోవాలి ఇట్లా. ఇక్కడ వరకు ఇలా రబ్ చేయండి. చంక దగ్గర మాత్రం ఇలా రబ్ చేయండి. ఇంకా దీన్ని ఇలా పెట్టేసుకొని ఇక్కడ నుంచి కూడా మనం కుట్టు అనేది వేసేసుకోవాలి కరెక్ట్గా. ఇక్కడ మాత్రం నడుము దగ్గర నేను ఏం చేస్తున్నానంటే 2 ఇంచులు పెట్టట్లేదు ఇక్కడ. 2 ఇంచులు ఇక్కడ వరకు వస్తాగా కేవలం 1.5 మాత్రమే ఖర్చు పెడుతున్నాను ఇక్కడ. ఎందుకు అంటే మనకు ఆల్రెడీ నాడా వేసినాం వెనకాల. సో వీళ్ళ నడుముకి కరెక్ట్గా టైట్ వచ్చేలాగా పెట్టేసుకుంటారు, టైట్గా ముడి వేసుకుంటారు. కాబట్టి నడుము దగ్గర వేసుకోవడానికి పైనుంచి వేసుకునేటప్పుడు కంఫర్ట్గా ఉండడం కోసం 1.5 మాత్రమే ఇక్కడ ఖర్చు పెట్టిన. మీరు కూడా అట్లానే పెట్టండి. తర్వాత ఏం చేస్తారు ఇక్కడ అంటే అన్ని పీసులు కలిపి పట్టుకొని ఒక 5 ఇంచుల దగ్గర 4 ఇంచుల వరకు ఇట్లా కుట్టు వేయండి. ఇలా ఇక్కడ వరకు వేసి ఇక్కడ రబ్ చేసి పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు ఇక్కడ లైనింగ్ ఒరిజినల్ వేరువేరుగా జాయింటింగ్ చేసుకోవాలి. సో ఫస్ట్ లైనింగ్ వదిలిపెట్టి ఓన్లీ ఒరిజినల్ పీసులు 2 మాత్రమే తీసుకోండి. మనకు ఎక్కడి నుంచి అయితే ఎక్కడైతే ఎండ్ చేసినామో ఎండ్ చేసిన దగ్గర నుంచి స్టార్ట్ చేయండి. ఇట్లా ఇలా స్టార్ట్ చేసి ఇప్పుడు దీన్ని కొంచెం క్రాస్గా వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు 1.5 ఖర్చే పెట్టాల్సిన పని లేదు, 1 ఇంచ్ వచ్చేలా కూడా పెట్టుకోవచ్చు. కొంచెం క్రాస్గా జరుపుకొని ఇలా ఏ పాట కాపాటు విడివిడిగా తీసుకుంటే ముడి బంధం పడ్డట్టుగా లేకుండా అంటే బుట్టలాగా నీట్గా వస్తుంది అనమాట. ఇలా లైనింగ్ ఒరిజినల్ పార్ట్ వరకు కుట్టు వేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ డబల్ స్టిచ్ ఏం అవసరం లేదండి. కొంచెం టైట్ కుట్టు 2.5 నెంబర్ పెట్టి కుట్టు వేయండి. ఇది మరీ టైట్ వేసుకునేలాగా వేయరు కదా, లయంగా పార్ట్ దగ్గర కొంచెం లూజే ఉంటుంది చాలా వరకు. సో డబల్ స్టిచ్ ఏం అవసరం లేదు, గట్టి కుట్టు ఒకటి వేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఒరిజినల్ క్లాత్ని లోపలికి నెట్టేసి లైనింగ్ పీస్ని మాత్రమే బయటికి తీసుకోండి. ఇట్లా ఇలా పట్టేసుకొని మనకి ఇక్కడ వరకు ఎండ్ చేసినాం కదా, ఒక 1 ఇంచ్ వదిలిపెట్టండి. ఇక్కడ ఇలా 1 ఇంచ్ వదిలిపెట్టి ఇక్కడ నుంచి కుట్టు వేసుకోండి. అక్కడ కుచ్చులాగా రాకుండా నీట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఈ లైనింగ్ కూడా మనకు డబల్ స్టిచ్ ఏం అవసరం లేదు, కావాలనుకుంటే పక్క నుంచి ఒక కుట్టు వేసుకోండి. ఇప్పుడు మనకి ఏం చేయాలంటే ఇక్కడ మళ్ళీ దీనికి డబల్ స్టిచ్ వేసుకోవాలి. డబల్ స్టిచ్ ఎక్కడి నుంచి వేసుకోవాలి, మనకి ఏదైతే ఇక్కడ స్టార్ట్ చేసినామో స్టార్ట్ చేసిన దగ్గర నుంచే మళ్ళీ స్టార్ట్ చేయండి. దీన్ని చేసిన తర్వాత కొంచెం ఒక 1 ఇంచ్ అంత స్ట్రేట్ వచ్చి లైట్గా ఇక్కడ నుంచి పక్కకు జరుపుకోండి 1/2 ఇంచు ఇలా. ఎందుకంటే ఆ కార్నర్ దగ్గర మనం కట్స్ పెడతాం, హ్యాండ్ చివరిన కట్స్ పెడతాం అక్కడ. సో అక్కడ కట్స్ పెట్టినప్పుడు పర్ఫెక్ట్గా ఉండాలి మళ్ళీ, అందుకని ఇదిగోండి ఇలా పక్కన 1/2 ఇంచ్ వచ్చేలాగా ఒక కుట్టు వేయండి. దీన్ని కూడా మళ్ళీ ఎక్కడ ఎండ్ చేయాలో కూడా క్లియర్గా చూపిస్తాను ఇక్కడ. ఇప్పుడు ఏం చేస్తారు, దీన్ని తీసుకొచ్చి దీని లోపల కలిపేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా వచ్చి ఇక్కడ అనమాట ఇట్లా తీసేసుకోవాలి. మీరు ఎన్ని కుట్లు వేస్తారు వేయండి, అంటే ఎన్ని అంటే ఎన్ని వేయొద్దు, మళ్ళీ జస్ట్ 3 వేయాలి అంతే. ఇవి 2 వేసినాం కదా, ఇంకొకటి ఇలా జరిపేసుకోవాలి. పక్కన 1/2 ఇంచ్ వచ్చేలాగా జరిపేసుకోవాలి ఇట్లా. ఇంకా ఈ మొత్తానికి ఓవర్లాక్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. నేను ఏం చేస్తానంటే ఓవర్లాక్ చేయను, ఇక్కడ ఓన్లీ ఈ పార్ట్కి చేస్తాను, హ్యాండ్ పీస్కి చేయను. ఎందుకంటే హ్యాండ్ పీస్కి ఓవర్లాక్ చేస్తే మనకు అది బయటికి కనిపిస్తుంది ఓవర్లాక్. అందుకని ఓన్లీ ఈ క్లాత్కి మాత్రం ఇక్కడ వరకే చేస్తాను. సేమ్ ఇది కూడా ఇదిగోండి ఇట్లా తీసుకొచ్చి దీని లోపల ఈ విధంగా కలిపేసుకోవాలి. ఇది సైడ్ జాయిన్ చేసే విధానం. ఇంకా ఈ పార్ట్కు సింగిలే వేసిన, మీకు కావాలంటే డబల్ వేసుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత కరెక్ట్ ఇక్కడ 1.5 ఉంచిన కదా, సేమ్ 1.5 వచ్చేలాగా ఇదిగోండి ఈ విధంగా ఉంచేసి ఎక్స్ట్రా పీస్ అనేది నేను కట్ చేస్తాను. ఇక్కడ ఏ ఖర్చు కూడా ఎక్కువ ఉంటే కూడా చంక కింద అట్లా ముడతలు బాగా వస్తాయి, అందుకని 1.5 ఉంచి ఎక్స్ట్రా పీస్ అనేది ఇదిగోండి ఈ విధంగా కట్ చేస్తాను చివరి వరకు ఇలా. ఇప్పుడు ఇలా కట్ చేసిన తర్వాత ఈ హ్యాండ్ లూజ్ దగ్గర మనం కట్స్ పెట్టుకుంటాం, చూపిస్తాను.
ఇప్పుడు నేను ఒక పార్ట్ మొత్తం చూపిస్తానండి మీకు. ఇంకొక వైపున సైడ్ జాయింట్ మీరే చేసుకోండి ఇంకా. ఎందుకంటే మనకు వీడియో లెంత్ కూడా ఎక్కువ అయిపోతది. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనకి ఇదిగోండి ఇక్కడ ఇంత దూరం ఓపెన్ పెట్టుకున్నాం కదా! ఇక్కడ 1/2 ఇంచ్ ఒకసారి, ఇంకొక 1/2 ఇంచ్ ఒకసారి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఒకసారి రబ్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ వరకు ఇదిగోండి. మనము ఇక్కడ నుంచి కుట్టు వేసుకున్నాం. స్టార్ట్ చేసుకున్నాం కదా! సో ఇక్కడ కూడా ఈ కార్నర్ దగ్గర 1/2 ఇంచ్ ఒకసారి, ఇంకొక 1/2 ఇంచ్ ఒకసారి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని ఇప్పుడు ఈ అంచు వైపున కుట్టు వేసుకోవాలి. ఇలా చివరి నుంచి కుట్టు వేసుకోండి. తర్వాత ఇక్కడ ఏం చేయాలంటే మనకి ఇదిగోండి ఈ కింద వైపున పీస్‌ని ఇట్లా ఓపెన్ చేసేసుకొని ఈ 1/2 ఇంచ్ వచ్చేలాగా కొంచెం పై వరకు వేయండి ఇట్లా. ఒక 1/2 ఇంచ్ అంతా పైకి వేసేసుకొని దీన్ని ఇట్లా తిప్పి మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే ఇక్కడ నుంచి ఈ జాయింట్ వరకు ఒకసారి ఇట్లా రబ్ చేయండి. తర్వాత ఇప్పుడు ఈ పీస్‌ని కూడా ఏం చేయాలి మనకి ఇక్కడ నుంచి ఇదిగోండి ఇలా 1/2 ఇంచ్ ఒకసారి, ఇంకొక 1/2 ఇంచ్ ఒకసారి ఇట్లా ఫోల్డింగ్ చేసేసుకొని సేమ్ అదే ఫోల్డింగ్ పై వరకు తీసేసుకోవాలి ఇట్లా. మనకు కిందికి వచ్చేటకల్లా క్రాసులు రాకుండా ఉండాలంటే ఇట్లానే చెక్ చేసుకొని వేసుకోవాలి. ఇదిగోండి ఇట్లా. ఇట్లా వేసేసుకొని ఈ కార్నర్ వరకు వచ్చేయండి. మళ్ళీ ఇక్కడ ఒకసారి రబ్ చేసి పెట్టేసుకొని సేమ్ కింది వరకు ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కింది వరకు కుట్టు వేసేసుకోవాలి. ఈ కింద రబ్ చేసుకోండి ఇలా. సో ఇక్కడ మనకి ఈ విధంగా పెట్టేసుకుంటాం అనమాట. ఇప్పుడు దీన్ని మీకు హ్యాండ్ రివర్స్లో ఉంది కదా, సీదాగా చేసి చూపిస్తాను మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇదిగోండి మనకి ఈ విధంగా ఓపెన్ వస్తుంది అనమాట. మనకు కొద్దిగా ఒక 5 ఇంచుల వరకు ఇట్లా ఓపెన్ వస్తుంది. సో హ్యాండ్ పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇదిగోండి ఇట్లా ఎక్కించుకునేటప్పుడు ఇక్కడ టైట్గా పట్టేస్తుంది అనమాట. అందుకే ఇట్లా ఓపెన్ పెట్టేస్తాం. మొత్తం హ్యాండ్ ఇట్లా తీసేసుకున్న తర్వాత ఇక్కడ మనం ఇట్లా ప్రెస్ బటన్ ఇదిగోండి ఈ చివరన ఒక ప్రెస్ బటన్, ఒక మధ్యలో ఇక్కడ ఒక ప్రెస్ బటన్ ఇట్లా పెట్టేసుకుంటే హ్యాండ్ మొత్తం ఎక్కించిన తర్వాత ఇట్లా ప్రెస్ అనేది గట్టిగా పెట్టేసుకోవచ్చు. ఒకవేళ ఇక్కడ వరకు టైట్ కుట్టు వేసిరు అనుకోండి హ్యాండ్ అనేది ఎక్కదు, చేతి అనేది బయటికి రాదు. అందుకని ఇది ఓపెన్ ఉండాలి. ఓపెన్ ఉంటే చేతి అనేది మొత్తం ఇట్లా బయటికి తీసేసుకొని తర్వాత ఇక్కడ ప్రెస్ బటన్కి టైట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఇది 2 పెట్టండి ప్రెస్ బటన్స్. ఈ చివరన ఒకటి, మధ్యలో ఒకటి. ఈ చివరన పెట్టాల్సిన పని లేదు, మధ్యలో ఒకటి, చివరన ఒకటి పెట్టేసుకుంటే సరిపోతుంది. ప్రెస్ బటన్ ఎట్లా పెట్టుకోవాలో కూడా మన ఛానల్లో వీడియో ఉందండి. ప్రెస్ బటన్ స్టిచ్చింగ్ వేద టైలర్స్ అని సెర్చ్ చేయండి, మీకు వస్తుంది వీడియో. దాంట్లో చూసుకుంటూ మీరు ప్రెస్ బటన్ పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఒక వైపున మొత్తం మీకు సైడ్ జాయిన్ చూపించిన కదా, ఇదే విధంగా ఇంకొక వైపున సైడ్ జాయిన్ చేసుకోవాలి. డ్రెస్ మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి స్టీమ్ ఐరన్ చేయండి. ఈ డ్రెస్కే మంచి లుక్ అనేది వస్తుంది. ఈ బక్రం క్యాన్వాస్ తిరిగేసిన నెక్ దగ్గర కాబట్టి ఐరన్ చేసుకుంటే లుక్ అనేది పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. సో అవుట్ లుక్ మాత్రం ఈ విధంగా వచ్చిందండి డ్రెస్ మొత్తం కూడా. సో వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. అదే విధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.